వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో హస్మత్పేట్లో సోమవారం విస్తృతంగా పర్యటించారు. స్థానిక నాయకులు ప్రస్తావించిన సమస్యలపై ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటిని వెంటనే పరిష్కరించాల్సిందిగా సూచించారు. ముందుగా డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 1లో ఉన్న 108 ఎకరాల ప్రభుత్వ స్థలానికి గాను ప్రస్తుతం కేవలం 2 ఎకరాలు మాత్రమే ఉందని స్థానికులు పేర్కొన్నారు. దీనిపై వెంటనే ఎంఆర్ఓ ఆర్డీఓలతో రమేష్ మాట్లాడారు. కబ్జాకు గురైన స్థలం ఎవరి చేతిలోకి పోయిందో సర్వే చేసి తేల్చాల్సిందిగా సూచించారు. మిగిలిన స్థలంలో స్థానిక ప్రజల అవసరాల మేరకు కమ్యూనిహాలు ఇతర అవసరాల కోసం కేటాయించాలని సూచించారు. వడ్డెర బస్తీ శ్మశాన వాటికలో కనీస అవసరాలు అయిన బోరు, స్నానాల గది ఏర్పాటు చేయాలని సంబంధిత ఈఈకి సూచించారు. అనంతర అంజయ్య నగర్లో ఖాళీగా ఉన్న 2000 గజాల స్థలంలో కబ్జా కాకుండా కాంపౌండ్ వాల్ కట్టడం జరుగుతుంది. ఆంజనేయ నగర్లో సర్వే నెంబర్ 57లో ఉన్న స్థలంలో యాదవ సోదరులకు మల్లన్న దేవాలయం నిర్మించాలని స్థానికులు కోరడం జరిగింది. ఆయా సమస్యల పరిష్కారం కోసం రమేష్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దండుగుల యాదగిరి, మల్లికార్జున యాదవ్, రాజేందర్, అస్లాం, అంజాద్, లక్ష్మయ్య, విజయలక్ష్మి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం యూసేపు అన్న, కొంచెం యూసేపు ఉంటే అందరు వస్తారు. కొంచెం యూసేపు अमजद भाई थोड़ा पीछे 2013 का गवर्नमेंट लैंड है ऑलरेडी पूरा कब्जा हो गया ऑलरेडी बचा हुआ ये कब्रिस्तान हमारे को थोड़ा मिला हुआ है यहाँ तो हमारे 2000 गज कमी के 2000 गज कब्रिस्तान के अच्छे होना तो जमीन किससे जोड़ी है असली ये किसका अंडर में है अभी? ये गवर्नमेंट के अंडर में है पूरा कब्जा हो रहा है। कब्जा कर लिया पूरा कब्जा कर सलीम भाई बोलो एक पूरा कब्जा करके डालिए एक आर्टिकल डिपार्टमेंट लैंड ऑन आईटी ओके हां इधर पे पूरे एक मिनट अरे एक जना बात कर रहा था और एक जना एक सब जना बात चलता है हमारे का ప్రజల్ని మోసం చేసి అమ్ముకొని ఇల్లు కట్టిస్తున్నారు అన్న ఎవరన్నా मुझीब उसका भी नाम निकलता है नहीं बोल रहा ना, अफरोज बोल रहा ना. नहीं मुजीब का भी नाम निकलता है అతిరాడు రిజిస్ట్రేషన్ కాకపోతే అతిరాడు నేను हेलो मालूम वाला विज्ञापन के एक्शन लेने वाला కోర్టులో గెలిచారు ఏదో చెప్పారు అందుకనే మనం ఎంఆర్ఓ చెప్పాలి ఒకటి మాట కంటే రిటర్న్ రిపోర్ట్ ఉంటే మంచిది. అందులో ఈ ల్యాండ్ ప్రైవేటా గవర్నమెంటా, ప్రైవేట్ అయితే ఎట్లా ప్రైవేట్ అయింది ఏంటి పూర్వ సంగతులు అన్నీ వస్తాయి. వచ్చినాక చూసి మళ్ళీ మనం రేపు ఎల్లుండి ఇంకొకసారి కలుద్దాం. ఎందుకంటే మీరు చెప్పేది వేరుగా ఉండొచ్చు, అక్కడ రికార్డు వేరు ఉండొచ్చు, అర్థమైందా? కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ రికార్డు ఏముందనేది ముందు రానివ్వండి, అది వచ్చినాక ఏం చేయాలో మాట్లాడతారు.
అది క్లియర్గా ఉండి మనకు అవకాశం ఉందంటే మనం ఎట్లా మన ముస్లిం కమ్యూనిటీకి ఏం చేసుకోవాలి, హిందూ కమ్యూనిటీ ఏం చేయాలో ఆలోచించాలి. అది తర్వాత रमेश है ना, 1 मिनट అన్న ये किसका कब्रिस्तान है मालूम है?